డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కేజీ వెండిపై ఇవాళ 10,000 పెరిగింది. దీంతో ఇవాళ కిలో వెండి 2,44,000 రూపాయలకు చేరింది. గత 5 రోజుల్లోనే 23,000 పెరిగింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఇవాళ 380 రూపాయలు పెరిగింది. దీంతో అది ఇవాళ 1,38,930 రూపాయలకు చేరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ సిల్వర్ రేట్ ఒక్కసారి ఇంత భారీగా పెరగడానికి కారణం ఏంటి? గోల్డ్ సిల్వర్ రెండు పెరగడం జరిగింది. రాత్రి మార్కెట్ లో ఆల్ టైమ్ హై రావడం జరిగింది. 4,554.90 డాలర్లు గోల్డ్ ఆల్ టైమ్ హై. 4,900 నుంచి 5,000 అవుతుంది అని చెప్పేసి గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు 1 మంత్ బ్యాక్ చెప్తే అది ఎప్పుడు 2026 డిసెంబర్ అని చెప్తే అది ఇప్పుడే 4,554 వచ్చింది. అంటే ఎంత ఇంకొక 350 పాయింట్లు డాలర్లు పెరిగితే మళ్ళీ వాళ్ళ అన్న సంవత్సరం టార్గెట్ ఇప్పుడే వచ్చేసినట్టు. అది ఎందుకు పెరిగిందో చూద్దాం. ఒకసారి సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. 72.75 అంటే $70 దాటిపోయింది. అయితే ఒక సంవత్సరంలోనే గోల్డ్ 73.54 రిటర్న్స్ ఇచ్చింది 1 ఇయర్ లో. అంటే ఫ్రమ్ టు అంటే ఇవాళ మనం 24 డిసెంబర్, పోయిన సంవత్సరం 25 డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు 1 ఇయర్ లో 73.54% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది గోల్డ్. సిల్వర్ డబల్ ఇవ్వడం జరిగింది. ఇదే డిసెంబర్ 25, 2024 నుంచి ఈ రోజు 24 డిసెంబర్ 2025కి 140.69% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది సిల్వర్. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సిల్వర్ కి అవకాశమే ఉంది ఒకటి. ఇక తర్వాత ఎందుకు పెరిగింది ఏంటిది అనే దానికి సెంట్రల్ బ్యాంకు కొనుగోలు మెయిన్ ఒక రీజను. తర్వాత ఈ చైనా వెనిజులా ఏదైతే ఉందో ఈ చైనా వాళ్ళ ట్యాంకర్స్ ఉండటం తోటి అమెరికా వాళ్ళు ఈ వెనిజులా ఈ ఉద్రిక్తాలు ఏదైతే చమురు రవాణాపై ఈ వాషింగ్టన్ చర్యలు తీసుకోవటం ఇది మెయిన్ రీజన్ తోటి ఈ గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. తర్వాత క్రూడ్ ఆయిల్ మాత్రం మామూలుగానే ఉంది. అక్కడ అమెరికాలో డాలర్ వీక్ అవటం ఒక రీజను. మళ్ళీ 2026లో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్లున్నాయో కట్ చేస్తారు అనేది ఒక న్యూస్ కన్ఫామ్ అన్నమాట. ఎందుకంటే ట్రంప్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఎవరైతే పావెల్ ఉన్నాడో అతను రిటైర్ అయిపోతాడు, అతను దిగిపోయిన తర్వాత ఎవరైతే కొత్త చైర్మన్ వస్తాడో ఏది ఫెడరల్ రిజర్వ్ కి ఆయనకి చెప్పడం కూడా జరిగింది వడ్డీ రేటు మార్కెట్ ఎలా ఉంది అంటే ఇన్ఫ్లేషన్ కానీ జీడిపి కానీ ఎలా ఉన్నా వడ్డీ రేట్లు తగ్గించాలని ఆయనకి చెప్పడం జరిగింది గట్టిగా అని అనటం జరిగింది. దాంతో వడ్డీ రేట్లు కన్ఫామ్ గా వచ్చే సంవత్సరం అమెరికాలో తగ్గుతాయి అనేది వార్త. దాంతో గోల్డ్ సిల్వర్ కి పాజిటివ్ రావడం జరిగింది. ఒక గోల్డ్ సిల్వర్ కాదు, పలాడియము, ప్లాటినము, జింకు, మన అల్యూమినియము, కాపర్ అన్ని కూడా పెరగడం జరిగింది. మళ్ళీ అమెరికాలో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనేది ఒక వార్త. మళ్ళీ అమెరికాలో జీడిపి అనౌన్స్ చేయడం జరిగింది. అది అంచనాలకు మించి రావడం జరిగింది. మరి ఇప్పటిదాకా మార్కెట్ సూచిస్తున్నది ఏమిటి, మార్కెట్ విశ్లేషకులు చెప్పేది ఏమిటి అంటే ఎప్పుడైతే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు వేసిన తర్వాత ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జీడిపి తగ్గుతుంది అనేది వార్తలు. కానీ ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి అమెరికాలో ఏదైతే జీడిపి ఉందో ఈ జీడిపి థర్డ్ క్వార్టర్ ఏదైతే ఉందో వీళ్ళు అంచనాల కంటే మించి వచ్చింది అనేది వార్త. దాంతో ఈ మన షేర్ మార్కెట్ పెరిగింది, గోల్డ్ సిల్వర్ పెరిగింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అమెరికా చైనా ఏదైతే ఇంకా ట్రేడ్ డీల్ కాలేదు అది అలానే జరుగుతుంది. ఈ డాలర్లు ఏదైతే ఉందో అక్కడ వీక్ అవటం జరుగుతుంది ఏది అమెరికాలో. మళ్ళీ వీటన్నిటితోటి ఈటీఎఫ్లు ఏవైతే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయో గోల్డ్ సిల్వర్ అవన్నీ కూడా ఇన్ఫ్లోస్ బాగా పెరగడం జరిగింది. దాంతో ఈ ఇంకొకటి మెయిన్ ఏంటిదంటే ఈ సిల్వర్ ఏదైతే ఉందో యుఎస్ లో డేటా ఉంటుంది ఒకటి. ఆ డేటాలో ఈ అంటే మైన్స్ డేటా ఉంటుంది, అంటే ఖనిజాలు అంటాం మనము. ఈ మైన్స్ డేటాలో సిల్వర్ ని యాడ్ చేయడం జరిగింది లేటెస్ట్ గా. దాంతో సిల్వర్ ఇంకా మూవ్మెంటే చూపిస్తుంది. అయితే రాబోయే రోజుల్లో సిల్వర్ కి ప్రత్యామ్నాయంగా కాపర్ గాని ఈ ప్లాటినం, పలాడియం యూజ్ చేస్తారు అనేది వార్త. దాంతో మరి ఇంకా సిల్వర్ ధర ఒక్క రోజులోనే 1 కేజీకి 10,000 పెరిగింది. అంటే గత 5 days లో 23,000 పెరిగింది. అంటే ఏంటి ఇప్పుడు సిల్వర్ లో పెట్టుబడి పెట్టడం సేఫేనా లేకపోతే ఇంకేమన్నా కరెక్షన్ వచ్చే అవకాశం ఉందా?
నేనైతే ఎంకరేజ్ చేయను. ఎందుకోసం అని అంటున్నా అంటే మెయిన్ యూసేజ్ ఎక్కడ వస్తుందంటే డిఫెన్స్ లో యూజ్ చేస్తారు దాన్ని, మళ్ళీ సోలార్ ప్యానల్స్ లో యూజ్ చేస్తారు, 3 ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలో యూజ్ చేస్తారు, 4 సెల్ ఫోన్లలో యూజ్ చేస్తారు, 5 ఏదైతే ఈ సిల్వర్ జ్యువెలరీలు ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నిటితోటి రీజన్ అంటే ప్రతి దాంట్లో సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీ వైజ్ గా. దాంతో విపరీతంగా 140% పెరిగిన తర్వాత ఇప్పుడు 1 year లో ఇంకా మనం కొనమని చెప్పడం అనేది నాకు అనిపించట్లేదు. కానీ సిల్వర్ మన ఇళ్లలో ఎక్కువ తక్కువ యూజ్ చేయరు, ఎందుకంటే ఓన్లీ ఎవరైతే బాగా ఫైనాన్షియల్ సౌండ్ ఉన్న వాళ్ళు గ్లాసులు, ప్లేట్లు వాటికి వాడతారు, లేదు గుళ్ళల్లో మన దేవుడికి అలంకారాల కోసం సిల్వర్ ని వాడతారు. అంతే తప్ప మనం సిల్వర్ ఎక్కువ ఇండస్ట్రీ వైజ్ నే వాడతాం. ఇప్పుడు సిల్వర్ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బార్లు కొనుక్కొని అంతకుముందు ఉండి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తక్కువలో. ఏది లాస్ట్ అక్టోబర్ లో అనుకోండి, అంతకుముందు అనుకోండి, గోల్డ్ కంటే సిల్వర్ అని మనం అంతకుముందు నుంచి కూడా ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. గోల్డ్ యూసేజ్ కంటే సిల్వర్ యూసేజ్ కానీ సిల్వర్ కి డిమాండ్ ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతూ వచ్చింది. చాలా మంది కూడా మార్కెట్ లో ఎవరికి వాళ్ళకి అడ్వైజర్స్ కానీ లేకపోతే గోల్డ్ షాప్స్ కానీ వాళ్ళందరికీ కొంచెం ఐడియానే ఉంటుంది, వాళ్ళ బిజినెస్ వాళ్ళది అదే కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళ రిలేటివ్స్ అనుకోండి, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉందనుకోండి, వాళ్ళందరికీ ఎక్కువ శాతం సిల్వర్ ని వాళ్ళు ఎంకరేజ్ చేయటం, సిల్వర్ ని నిల్వలు పెట్టుకోవడం, సిల్వర్ బార్లు కొని పెట్టేసుకోవడం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆర్నమెంట్స్ లోకి అంటే ఇప్పుడు సిల్వర్ ఉంది, చెంబులు, గ్లాసులు, ప్లేట్ల కంటే కూడా సిల్వర్ బార్ అయితేనే మళ్ళీ మనం ఎప్పుడు పెరిగినా ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇమీడియట్ క్యాష్ చేసుకోవచ్చు. అదే ఆర్నమెంట్స్ అంటే చెంబులు, గ్లాసులు, ప్లేట్లు చేస్తే మళ్ళీ తరుగని డ్యామ్ మన వేస్టేజ్ అని మేకింగ్ అని ఇవన్నీ మళ్ళీ తీసేయడం జరుగుతుంది. అంటే ప్యూరిటీ ఏదైతే ఉందో 100% రాదు. కొనేటప్పుడు 85% ప్యూరిటీ ఉంటుంది, 80% ప్యూరిటీ ఉంటుంది, మళ్ళీ అమ్మేటప్పుడు ఆ 85-80% ఏదైతే ప్యూరిటీ ఉందో అంతే పైసలు వస్తాయి. అంటే ఎంత పెరిగినా కానీ 20% మనకి లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం ఈ గోల్డ్ సిల్వర్ ఎవరైతే బిజినెస్ చేస్తారో, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళంతా కూడా బార్లే పెట్టుకుంటారు, కాయిన్స్ పెట్టుకుంటారు. గోల్డ్ అయితే 24 క్యారెట్స్ ఉంటుంది, సిల్వర్ అయితేనో మనం బార్లు అంటే ప్యూరిటీ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుంటారు, అంటే ఆర్నమెంట్స్ కాకుండా. ఇప్పుడు సేమ్ ఇప్పుడు చేసేది ఏంటంటే మనం నుంచి చెప్పేది, ఇప్పుడు ఇయర్ ఎండ్ వస్తుంది, అంటే హాలిడేస్ మూడ్లు ఉంది, కానీ వాల్యూమ్ జరగట్లేదు, ట్రేడింగ్ ఎక్కువ జరగట్లేదు. కానీ వరల్డ్ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం జరిగింది. మళ్ళీ మనకి వరల్డ్ మార్కెట్ లో రేపు క్రిస్మస్ హాలిడే ఉంది, మళ్ళీ ఫ్రైడే ఒక రోజే వర్కింగ్ డే, సాటర్డే సండే హాలిడే, మళ్ళీ మనకి నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి 1 or 2 days వర్కింగ్ డేస్ అయిపోతే మళ్ళీ న్యూ ఇయర్ లోకి వెళ్ళిపోతాం. అందుకని చెప్పేసి మనం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కొనుక్కునే వాళ్ళు, కొనదలుచుకునే వాళ్ళు అబ్జర్వ్ చేయమని చెప్తాం తప్ప ఇప్పుడు రాబోయే రోజుల్లో గోల్డ్ సిల్వర్ ఇంకా పెరిగే అవకాశం ఉందా? మీ ఫోర్కాస్ట్ ఏంటి? ఇంతగా పెరిగేది లేదు, పెరిగితే పెరగొచ్చేమో కానీ ఇంత రిటర్న్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఏదైతే ఉన్నాయో ఎక్కడో ఒక దగ్గర క్లోజ్ అవ్వాల్సింది. ఇప్పుడు వెనిజులా గొడవతోటి కొంచెం ఉంది, ఆ వెనిజులా కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. మంది ట్రేడ్ డీల్ ఉంది, చైనా అమెరికా ట్రేడ్ డీల్ ఉంది. అమెరికాలో ఇప్పుడు అక్కడ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉంది. ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ మీద వేయటం జరిగింది పిల్లు, అంటే ప్రపంచ దేశాలంతా ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్ల మీద వేయటం జరిగింది. అది జడ్జిమెంట్ రావాలి. ఇప్పుడు ఇయర్ ఎండ్ హాలిడేస్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్, అక్కడ క్యాలెండర్ ఇయరే ఫైనాన్షియల్ ఇయర్. అందుకని ఇప్పుడు అంతా ఎవరు ఏం చేయొద్దు, మేల్కొండ చూస్తూ ఉండటం తప్ప చేసేది లేదు. అయితే అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు అంతకుముందు ఎవరైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ మంచి లాభంలో ఉన్నో, ఇప్పుడు 140% ఇది 73% ప్రాఫిట్ వచ్చిందంటే వాళ్ళు ఏం చేయొచ్చు, కొంచెం ఎన్కాష్ చేసుకుంటే. నా నుంచి ఉత్తమం ఏంటంటే నా నుంచి సలహా ఏంటంటే అంతకుముందు సిల్వర్ కానీ ఎవరైతే బార్లు కొని, గోల్డ్ కానీ బార్లు కొని ఉండరు అనుకోండి, కాకపోతే కొంత అమౌంట్ ఎన్కాష్ చేసుకుంటే ప్రిన్సిపల్ వచ్చేస్తుంది, వడ్డీ వస్తుంది, అసలు వస్తుంది, అన్ని వస్తుంది. ఒకవేళ కొంచెం ఎక్కడన్నా మధ్యలో 2026లో ఇంతగా పెరిగే అవకాశాలు లేవు. ఇంకోటి నాకు కనపడట్లేదు అవకాశాలు. ఒకటి, ఇప్పుడు విపరీతంగా మైన్స్ బయటపడటం జరిగింది. ఈ మైన్స్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఏంది 5 మైన్స్ పడ్డాయి. చైనాలో ఒక 3 మైన్స్, కొలంబియా అమెరికాలో ఒక మైన్స్,
సౌత్ ఆస్ట్రేలియాలో ఒక మైన్స్, ఈ అన్ని మైన్స్ గోల్డ్ మైన్స్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ దేశాల్లో ఎక్కడైతే ఈ మైన్స్ ఎక్కడైతే అంటే ఖనిజాలు ఎక్కడ ఉన్నాయో గోల్డ్ మైన్స్ కోసం సర్వే మొదలు పెట్టడం జరిగింది. వాటన్నిటితోటి ఎక్కడ మైన్స్ దొరికితే అవన్నీ బయటకు వస్తే సెంట్రల్ బ్యాంకులు అంటే ఏవైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో అవి కొనుగోళ్లు తగ్గిపోతాయి. ఎప్పుడైతే కొనుగోళ్లు తగ్గిపోతాయో, కొనడం తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా మార్కెట్ లో డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ధర తగ్గిపోతుంది. ధర తగ్గిపోవడం మొదలు పెడితే తగ్గుతూనే ఉంటది. ఇకపోతే మెయిన్ టెక్నికల్ గా కనుక చూస్తే అంత ఓవర్ బాట్ ఉంది. అంటే ఏ టైంలో అయినా కరెక్షన్ రావచ్చు అని చెప్తుంది. ఇది రావచ్చు రాకపోవచ్చు అనేది కాదు, వచ్చే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. మరి ఏంటి ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తే గోల్డ్ బెటర్ ఆప్షనా లేక సిల్వర్ బెటరా, ఏం చెప్తారు? గోల్డ్ సిల్వర్ కంటే కాపర్ బెటర్. కాపర్ ఎందుకంటుందంటే ప్రత్యామ్నాయంగా వాడేది ఇప్పుడు సిల్వర్ కంటే కాపర్. ఎందుకంటే ఇంత ధర పెరిగిన తర్వాత గోల్డ్ సిల్వర్ కొనుక్కునే బదులు కాపర్ కొనుక్కోమని చెప్తాం. ఇక కాదండి, కూడదండి, అదండి ఇదండి, కాపర్ బార్లు ఉండవండి, కాపర్ షేర్లు కొనుక్కోవాలి కదా, మళ్ళీ అవి ఫాలో అప్ చేయాలి, చూడాలి కదా అని అనుకున్న వాళ్ళు కొద్దిగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతే తప్ప ఇంత రిటర్న్స్ అనేది గెట్ చేయకూడదు నా ఉద్దేశ ప్రకారం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి పెరిగినంత ఉధృతిగా అంటే రష్యా ఉక్రెయిన్ వార్ నుంచే పెరగడం మొదలుపెట్టింది గోల్డ్ సిల్వర్. కానీ అప్పుడు గోల్డ్ ఫాస్ట్ గా పెరిగింది, తర్వాత సిల్వర్ వెనకబడింది. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ట్రంప్ ఎప్పుడైతే సుంకాలు టారిఫ్లు అన్నాడో అప్పటి నుంచి విపరీతంగా ఫాస్ట్ గా పెరిగింది. గోల్డ్ కంటే కూడా సిల్వర్ రిటర్న్స్ ఎక్కువ రావడం జరిగింది. మెయిన్ ఇదే రీజన్. ఇప్పుడు అవన్నీ వచ్చే సంవత్సరం గోల్డ్ సిల్వర్ పెరుగుతుందా అంటే పెరిగితే పెరగవచ్చు. కానీ ఈ సుంకాలు టారిఫ్లు కనుక ఎక్కడో ఒక దగ్గర ట్రేడ్ డీల్ జరిగి ఎక్కడో ఒక దగ్గర కనుక మామూలు కనుక పరిస్థితులు ఏర్పడితే షేర్ మార్కెట్ మళ్ళీ పాజిటివ్ లోకి, ఆల్రెడీ ఇప్పుడు షేర్ మార్కెట్ కూడా అమెరికా మార్కెట్లు పెరుగుతున్నాయి, యూరోపియన్ మార్కెట్లు పెరుగుతున్నాయి, ఏషియన్ మన మార్కెట్లు అన్ని కూడా పెరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ గోల్డ్ సిల్వర్ కూడా పెరుగుతుంది. ఆ థీరీకి ప్రాక్టికల్ కి సంబంధం లేకుండా ఉంది. థీరీ అంటే ఏముంటది అంటే షేర్ మార్కెట్ కనుక పెరిగితే గోల్డ్ సిల్వర్ పడుతుంది అనేది థీరీ. ప్రాక్టికల్ ఇప్పుడు ఏమైంది, అవి పెరుగుతున్నాయి ఇవి పెరుగుతున్నాయి, పడ్డప్పుడు అది పడుతుంది ఇది పడుతుంది. ఇవన్నీ రీజన్ చూస్తే ఇది లైవ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తప్ప వచ్చే సంవత్సరం గోల్డ్ సిల్వర్ పెరిగితే పెరగొచ్చు. కానీ అంటే గోల్డ్మన్ సాచ్ వాళ్ళ సర్వే ప్రకారం వాళ్ళ అనాలిసిస్ ప్రకారం 2026 డిసెంబర్ కి $4,900 నుంచి $5,000. ఇప్పుడు ఆల్రెడీ $4,550 మనం ఆల్రెడీ రీచ్ అయ్యి ఉన్నాం. కాబట్టి ఇక మరి ఎంత పర్సెంటేజ్ పెరుగుద్ది అంటే 10% వాళ్ళ ప్రకారం చూస్తే ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తే. అందుకని మరి 10% అంటే నెగ్లిజిబుల్, అది పెద్ద ఏం చేసినా వస్తుంది. ఎవరికైనా ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ బాగా పెరిగినప్పుడే దాని మీద డిస్కషన్లు ఉంటాయి. మామూలు గ్రోత్ ఉన్నప్పుడు ఎక్కువ డిస్కషన్లు ఉండవు, దాని మీద కామెంట్స్ ఉండవు, దాని మీద ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు. ఎందుకు చెయ్యరు అని అంటే ఏముందిలే అబ్బా 10% 12% కి ఏముంది అంటే బాగా పెరిగినాక అందరి దృష్టి దాని మీద పడుతుంది. అబ్బా ఇంత రిటర్న్స్ వచ్చినాయి ఇంకా పెరుగుతుందేమో అని అక్టోబర్ 20కి మనం చూసినాం కదా, ఏ షాప్ లో అయినా కానీ క్యూలు కట్టి ఎగబడి కొన్నారు గోల్డ్ సిల్వర్. మళ్ళీ 2 నెలలు తగ్గింది, మళ్ళీ ఇవాళ మళ్ళీ వాళ్ళందరికీ బెనిఫిట్ వచ్చింది ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఓకే, థ్యాంక్ యూ.